ఓజీ 2 వస్తుంది నెక్స్ట్. ఎలా ఉండబోతుంది ఫ్యాన్స్? అయ్యా తమన్ గారు, మీరేమైనా ఖాళీగా కూర్చున్నారా? మీరు ఖాళీగా కూర్చున్న వాళ్ళైతే మాకు అనిపించట్లేదు. దీనికి మీ మ్యూజిక్ ఏంటండి? జస్ట్ మూవీ చేయబోతుందని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. దానికే మాకు పిచ్చెక్కిపోతుంది ఆ మ్యూజిక్ వినేసి. ఇప్పుడే ఇలా ఉందంటే పొరపాటున రేపొద్దున టీజర్కి వస్తే మమ్మల్ని అసలు నిద్రపోనిస్తారా? అసలు మీరు ఏం చేయదలుచుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు పవన్ కళ్యాణ్ గారి మూవీ వస్తుందంటేనే మాకు నిద్ర పట్టదు. టీజర్ ఎప్పుడు అని చెప్పి మేము వెయిట్ చేస్తుంటాం. అటువంటిది మీ మ్యూజిక్ అనేది జస్ట్ అనౌన్స్మెంట్కి ఇచ్చిందంటే ఇంకా ఏ రేంజ్లో ఉండబోతుంది. ఇంకో విషయం ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, అక్కడ డైరెక్టర్ గారు చెప్పకుండా సుభాష్ చంద్రబోస్ గారి చరిత్ర అని చెప్పి అన్నారు. సుభాష్ చంద్రబోస్ గారి చరిత్ర దేశానికి తెలియాల్సిన చాలా ఉందండి. చరిత్ర అనేది చాలామందికి తెలియదు. సనాతనులలోనే 20% వరకే తెలుసు, ఇంకా 80% సనాతనులకే తెలియదు అన్నట్టు. ఈ దేశం అనేది సనాతనంలో ఉంది, వాళ్ళకే తెలియదు. అటువంటిది సుభాష్ చంద్రబోస్ గారి తీసుకురాబోతుందంటే మాకైతే ఇప్పటి నుంచి అసలు నిద్ర అనేది పట్టట్లేదు. ఆయన ఎలా చూపించబోతున్నారు, ఆయన చరిత్ర మాకు ఎలా చేయబోతున్నారు అని చెప్పి. ఇంకో విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, మీరు ఏదైతే సుభాష్ చంద్రబోస్ అన్నారో మీ ముందున్నది కూడా సుభాష్ చంద్రబోస్ అండి. ఆ విషయం మీరు మర్చిపోయి ఉండొచ్చు అని మాకైతే గుర్తుంది. ఎందుకంటే ఎవరికైతే రోడ్డు లేదని చెప్పి అన్నారో స్పాట్లో రోడ్డు నిర్మించారు ఆయన. అటువంటి పని చేసేవాడిని మేము ఇంతవరకు చూడలేదండి, ఇక ముందు చూడడం కూడా. అంటే ఒక సుభాష్ చంద్రబోస్ గారి చరిత్ర తీయబోతున్న డైరెక్టర్ గారికి ఇంకో సుభాష్ చంద్రబోస్ గారు హీరోగా దొరికారు. ఇప్పుడు వీళ్ళిద్దరు అంటే వాళ్ళిద్దరిని మేము ఒక సినిమాలో చూడబోతున్నాం. మాకైతే పండగలనే ఉందండి. కాకపోతే నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఈయన నచ్చని ఒక వర్గం ఉంది. మాకైతే ఇప్పుడు ఎట్లాగో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి నిద్ర పట్టలేదు. వాళ్ళకి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి నిద్ర పట్టలేదు. వాళ్ళ పరిస్థితి ఆ రకంగా ఉంది. ఇలాంటి ట్రోల్ చేస్తారంటారు, రాకముందే OG2 లాని ట్రోల్ చేసే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా చేస్తారండి. ఇప్పుడు నేను చెప్తున్నాను అదే కదా, వాళ్ళకి నిద్ర పట్టది అయిపోయింది వాళ్ళ నిద్ర అనేది. సినిమా అనేది మనకి ఎంతైనా ఒక ఇయర్ పడుతుందండి రిలీజ్ కావడానికి. ఈ ఇయర్ వరకు వాళ్ళకి నిద్ర ఉండదు, వాళ్ళ కాళ్ళ కింద చాలా రావడం గ్యారంటీ. సో ఫైనల్గా ఏం చెప్తారు? OG1 చూసారు, OG2 గురించి ఏం మార్పులు కావాలి, ఏం చేర్పులు కావాలి? భయ్యా, నేను OG2 గురించి చెప్పదలుచుకుంది ఒకటే. మొన్న ఈ మధ్య బాలకృష్ణ గారి టీజర్ రిలీజ్ అయింది. అది రిలీజ్ అయిన తర్వాత కూడా OG లానే కనిపిస్తుందని చెప్పి అన్నారు. అదిగో OG చరిత్ర అనేది మాకు ఇంకా అంత తలకెక్కింది. ఇప్పుడు OG2 రాబోతుందంటే బ్లాక్ బస్టర్ అంతే. ఇంకా రికార్డు మొత్తం బద్దలైపోతుంది దీంతో. సుభాష్ చంద్రబోస్ గారి చరిత్ర అంటే దేశం మొత్తం తెలుసుకోండి. దేశమే కాదండి, సుభాష్ చంద్రబోస్ గారి చరిత్ర గురించి జపాను, రష్యా ఇవి ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నాయి. ఈ సినిమా గురించి ఆ దేశాలు కూడా వెయిట్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఎలాంటి వెయిటింగ్ ఉందంటారు? నేను చెప్తున్నానండి, మాకు ఇప్పటి నుంచి టీజర్ వచ్చేందుకు నిద్ర ఉండదు. క్లియర్. మేము ముందు దీని గురించి ఆలోచిస్తాం. టీజర్ ఇంకెప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు షూట్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి. టీజర్ వచ్చాక అప్పుడు మేము చెప్పగలుగుతాము. మళ్ళీ మేము సుభాష్ చంద్ర గారిని చూసుకున్నాము, మా హీరోగా సినిమా అనేది ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది, ఇది వస్తుంది అని చెప్పేసి. మాకు ఇప్పుడు ఉన్న సంతోషం ఒకటేనండి, సినిమా టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి.